ఆలు టమాటా గ్రేవీ కర్రీ. చపాతీ, అన్నం ఎందులోకైనా బాగుంటుంది. ఇది నాన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక్క టమాటాని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలని ఇదిగో ఇలా బారుగా తరుక్కోవాలి. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటితో పాటుగా ఆలుగడ్డ, 3 ఆలుగడ్డల్ని ఇలా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి ముక్కలు తరిగి. ఒక టమాటాని ఉడకపెట్టేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుని ఒక అరగంట ముందు జీడిపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. ఒకవేళ కుదరలేదు, మర్చిపోయాము అనుకుంటే వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కళాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్, కొంచెం ఎక్కువనా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కొద్దిగా చిట్లిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ కూరకి కొంచెం ఆయిల్ గిట్టంగానే పడుతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా ఉప్పు చల్లితే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి మగ్గనివ్వాలి. అది వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అది పచ్చిదనం పోయేదాకా ఉంచాలి. ఇప్పుడు 1 పావు స్పూన్ పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఎండుమిర్చి కారం, ఇందాక వేసుకున్నాం కదా సాల్ట్, చూసుకొని మళ్ళీ వేసుకోవాలి మనకి రుచికి సరిపడినంత. టమాటా మగ్గినాయి కదా, మనం ఉడకపెట్టుకున్న ఆలుగడ్డను వేసేయాలి. ఇది యాక్చువల్గా ఇది పొడి కూర, దీన్ని ఇలా కూడా తినొచ్చు. బట్ చపాతీలోకి గ్రేవీగా ఉండాలి అని అంటే దీన్ని కంటిన్యూషన్ చేయొచ్చు మనం, లేదా ఇలాగే తినేసేయచ్చు. పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది కూర. ఇందాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది ఇలా ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. అరగంట నానబెట్టిన జీడిపప్పు పెట్టాం కదా, దాన్ని కూడా మిక్సీలో వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్లు పోయాలి, ఆ వీడియో మిస్ అయింది. ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో కలిపేసేయాలి.
హాఫ్ గ్లాస్ వాటర్. ఈ కన్సిస్టెన్సీలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే ఓకే, లేకపోతే కొద్దిగా వేసుకోండి. నాకు సరిపోయింది, మీరు కూడా కొంచెం చూసుకొని వేసుకోండి అవసరమైతే. ఇప్పుడు ఒక 5 నుంచి 7 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగో ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, మ్యాక్సిమం అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి కలిపేసి కొద్దిగా షుగర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి. ఇది వేస్తే బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయండి, లేకపోతే వదిలేసేయండి. కొత్తిమీర, ఆలు టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి ఆలు టమాటా గ్రేవీ కర్రీ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే కనుక సేమ్ క్వాంటిటీస్ యూజ్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. టమాటా ఆలు గ్రేవీ కూర అండ్ పొడి కూర, ఈ రెండు ఒకేసారి చేయొచ్చు మనం. చూడండి, ఇది గ్రేవీ టమాటా ఆలు గ్రేవీ కూర, ఇదేమో టమాటా ఆలు పొడి కూర. ఎలా అయినా ఇది టమాటా ఆలు పొడి కూర, ఇది ఎలా అయినా తినొచ్చు మనం. చపాతీలోకి, పుల్కాల్లోకి, నాన్స్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.